వెల్కమ్ టు విఎల్ఎస్ఐ డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం J = 1, K = 1 కండిషన్ దగ్గర మనకు అవుట్పుట్ అనేది టాగ్లింగ్ అవుతుందని తెలిసింది కదా. సో మనం దాన్నే టీ ఫ్లిప్ ఫ్లాప్లో ఎలా రాయాలో చెప్తాను. టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏం లేదు, జేని కేని షార్ట్ సర్క్యూట్ చేసి వచ్చేది టీ ఫ్లిప్ ఫ్లాప్. అంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ ద్వారా మనం ఏంటంటే ఆ 0 J = 0, K = 0 కండిషన్ అండ్ J = 1, K = 1 కండిషన్ని మనం దీనిలో వెరిఫై చేసుకుంటాం అనమాట. టాగ్లింగ్ స్టేట్ అనేది ఎలా అని చూడండి. టాగ్లింగ్ స్టేట్ అనేది ఎలా అంటే చూడండి, J = 0 అండ్ K = 0 అంటే మనకి ఏమొచ్చింది, నో చేంజ్. ఆ నో చేంజ్ స్టేట్. నెక్స్ట్ J = 1, K = 1 మనకి ఏమొచ్చింది, టాగ్లింగ్ వచ్చింది. సో ఈ టూ కండిషన్ని మనం టీ ఫ్లిప్ ఫ్లాప్లో చూసాం అనమాట. అది ఎలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఫస్ట్ ఎగ్జామ్లో రాసిన డెఫినేషన్ ఏమన్నారంటే, టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్. టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే మనకి జేకేలో టాగులింగ్ కండిషన్ వస్తుంది, ఓకే. బట్ అక్కడ ఏంటంటే J = 0, K = 1 దగ్గర అండ్ J = 1 అండ్ K = 0 దగ్గర మనకి సెట్ అండ్ రీసెట్ కండిషన్స్ కూడా వస్తాయి. సో ఈ టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్లో అలాగే ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే నో చేంజ్ కండిషన్ వస్తుంది, జస్ట్ టాగుల్ కండిషన్ వస్తుంది. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ అనగానే మనం రాయాల్సింది టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్. అసలు టాగుల్ అంటే ఏంటిది? టాగుల్ అంటే ఏంటిదంటే అవుట్పుట్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కాన్స్టెంట్గా 1 లేకపోతే 0 ఉండకుండా 0-1 0-1 0-1 అని చెప్పేసి మారుతూ ఉంటుంది. దాన్ని మనం టాగుల్ అంటాం. ఈ టాగుల్ వల్ల మనకి ఇంకో ఎఫెక్ట్ కూడా వస్తుంది. దాన్ని మనం రేస్ అరౌండ్ కండిషన్ అంటాం. చూడండి, రేస్ అరౌండ్ కండిషన్. రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటిది? మనం ఇక్కడ ఆల్రెడీ నేను క్లియర్గా జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా అంటే ఇక్కడ మనకు అవుట్పుట్ Qn+1 అండ్ Qn+1 కాంప్లిమెంట్ ఉంటుంది కదా. మనం దాన్ని ఏంటంటే ఫీడ్బ్యాక్గా ఇన్పుట్కి ఇస్తాం. సో ఈ అవుట్పుట్ అనేది టాగుల్ అవుతున్నప్పుడు అదే అవుట్పుట్ ఫీడ్బ్యాక్గా ఇన్పుట్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే మనం తీసుకున్న సేమ్ క్లాక్ సైకిల్లో ఇన్పుట్ కూడా చేంజ్ అయిపోతుంది. అసలు యాక్చువల్గా చేంజ్ కాకూడదు, చేంజ్ అయిపోతుంది. కాబట్టి దాన్నే మనం రేస్ అరౌండ్ కండిషన్ అంటాం. ఆ రేస్ అరౌండ్ కండిషన్ని సాల్వ్ చేయడానికి మనకు మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది వచ్చిందనమాట. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియో అయితే మనం టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి. సేమ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లానే ఉంటుంది చూడండి. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే చూస్తాను, షార్ట్ సర్క్యూట్ చేసేస్తాను ఏనిబిని. చూడండి ఇది ఇలానే ఉంటుంది. ఇక్కడ కనెక్షన్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ అండ్ దీని అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇన్పుట్ అండ్ దీని అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇన్పుట్. సేమ్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఎస్ఆర్ అవన్నీ కొంచెం మోడిఫికేషన్స్లోనే ఉంటాయి అన్నీ. సో ఇది చూడండి, ఇది ఇప్పుడు నేను దీన్ని టీ అనుకుంటున్నాను. ఇది టీ, నేను ఇచ్చిన టీ అనమాట. అండ్ ఈ టీ ఇక్కడ నుంచి దీనికి ఇచ్చేస్తున్నాను. అండ్ దీనికి ఇంకో ఇన్పుట్ ఉంటుంది అండ్ దీనికి ఇంకో ఇన్పుట్. ఈ ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇస్తాం అన్నమాట మనం ఇది. అండ్ ఇది వచ్చేసి చూడండి ఇక్కడ. సో ఈ టీ అనేది ఇక్కడ టీ అవుతే మనకి ఇక్కడ జే అని రాసుకోవచ్చు. మీకు జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం కే అని రాసుకోవచ్చు. అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఎలా వచ్చిందని జస్ట్ ఏం చేసామంటే జే ఇన్పుట్ అండ్ కే ఇన్పుట్ని సింపుల్గా షార్ట్ చేసేసినాం అనమాట. అదే ఇక్కడ మనం ఏం చేసింది, ఇంకేం చేయలేదు. జస్ట్ ఇది మనకు ప్రజెంట్ ఇన్పుట్ అయిపోతుంది అండ్ ఇది మనకు ప్రజెంట్ స్టేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్, ప్రజెంట్ స్టేట్ వచ్చేసి Qn అండ్ దాని యొక్క కాంప్లిమెంట్ Qn బార్. అండ్ నెక్స్ట్ స్టేట్ వచ్చేసి Qn+1 అండ్ దాని కాంప్లిమెంట్ Qn+1 బార్ అనమాట. అంతే. సో ఇదనమాట సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి. సో మనం ఇప్పుడు ఫస్ట్ దీంట్లో డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే కేస్ 1 T = 0 దగ్గర మనకి టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏమొస్తుంది అనేది. మనకు ఆల్రెడీ NAND గేట్ ప్రాపర్టీ తెలుసు. NAND గేట్ ప్రాపర్టీ ఏంటిది, మనకి ఏ ఇన్పుట్ అయినా 0 ఉంది అనుకో, మనకి ఇంకో ఇన్పుట్కి సంబంధం లేకుండా మనకి అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ 1 వచ్చేస్తుంది. సో ఆ ప్రాపర్టీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కేసు నేను ఇక్కడ రాసాను చూడండి ఒకసారి. కేస్ 1 ఏంటిదంటే T = నేను 0 అనుకుంటున్నా. T = 0 అనుకుంటున్నప్పుడు అది ఏమవుతుంది, ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ దేనికి అవుతుంది, J = 0 అయిపోతుంది అండ్ K = కూడా 0 అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ క్లాక్ ఇస్తాం కదా. సో ఇక్కడ మర్చిపోయినాను, క్లాక్. ఈ క్లాక్ అనేది మనం హై ఇస్తున్నాం, పాజిటివ్ ఎడ్జ్ తీసుకుంటున్నా, హై ఇస్తున్నా అంటే అది కూడా 1 అనమాట. CLK = ఆల్సో 1. సో క్లాక్ కూడా 1 ఉంది.
సో మనకు టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే క్యూఎన్ ప్లస్ 1 మనకు కావాలి అండ్ దాని యొక్క కాంప్లిమెంట్ క్యూఎన్ ప్లస్ 1 బార్ మనకు కావాలి. ఈ రెండు మనకు కావాలి. సో ఫస్ట్ క్యూఎన్ ప్లస్ 1 ఫైండ్ అవుట్ ఎలానో చెప్తాను చూడండి. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటున్నాను మీకు అర్థం కానీ ఈజీగా. ఇంకా చూడండి ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్ నేను 0 అనుకుంటున్నాను. టీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది అండ్ కే ఈజ్ ఈక్వల్స్ కూడా 0 అయిపోతుంది. సో ఒక ఇన్పుట్ 0 ఉందంటే మనకి ఇంకో ఇన్పుట్ ఏమున్నా మనకు సంబంధం లేదు. డైరెక్ట్లీ అవుట్పుట్ వచ్చేసి హై. ఇక్కడ కూడా అవుట్పుట్ వచ్చేసి హై ఈ గేట్కి. నెక్స్ట్ ఇప్పుడు ఈ గేట్కి ఏంటంటే ఒక ఇన్పుట్ 1 ఉంది, ఇంకో ఇన్పుట్ క్యూఎన్ బార్ ఉంది. మనకి ఇప్పుడు క్యూఎన్ ప్లస్ 1 వచ్చేసి ఈక్వేషన్ ఏంటిది నాండ్ గేట్ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేస్తే 1 ఇంటూ క్యూఎన్ బార్ హోల్ బార్ అంటే 1 ఇంటూ క్యూఎన్ బార్ అంటే క్యూఎన్ బారే. క్యూఎన్ బార్ హోల్ బార్ అంటే కాంప్లిమెంట్ వెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది క్యూఎన్ వస్తుంది. నెక్స్ట్ క్యూఎన్ ప్లస్ 1 హోల్ బార్ ఆ ఈక్వేషన్ అంటే ఇక్కడ వస్తుంది చూడండి. సో ఇప్పుడు ఈ గేట్కి ఇన్పుట్స్ ఏంటిది ఒక ఇన్పుట్ ఏమో 1 ఉంది, ఇంకో ఇన్పుట్ వచ్చేసి క్యూఎన్. ఇక్కడ వచ్చిన క్యూఎన్ ఈ క్యూఎన్ ఇంటూ 1 అంటే 1 ఇంటూ క్యూఎన్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎన్ బార్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది ప్రెసెంట్ స్టేట్స్ కానీ ప్రీవియస్ స్టేట్స్ అన్నట్టు దీన్ని ఆ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అవే మనకి ఇక్కడికి వచ్చేసినాయి కదా. సో సింపుల్గా ఈ స్టేట్ మనం ఏమంటాం నో చేంజ్ స్టేట్ అంటాం. సో ఇది నో చేంజ్ స్టేట్. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2 వచ్చేసి ఏంటిదంటే చూడండి ఇక్కడ జస్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇస్తాను. టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చినప్పుడు మనం జేని కేని షార్ట్ చేస్తాం కాబట్టి జేకే కూడా సింపుల్గా 1 అయిపోతాయి ఇక అంతే. సో చూడండి మళ్ళీ కలర్ చేంజ్ చేస్తాను. మనం టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చినాం, జే ఈజ్ ఈక్వల్స్ కూడా 1, కే ఈజ్ ఈక్వల్స్ కూడా 1. క్లాక్ ఎట్లాగా హై ఉంది. సో ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇస్తున్నా, ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ కే ఈజ్ ఈక్వల్ కూడా ఇక్కడ 1 అవుతుంది. సో ఇది 1 ఉంది అంటే మనం రిమైనింగ్ ఇన్పుట్స్ కూడా ఏందో చూసుకోవాలి. సో ఇది ఒక 1 ఇన్పుట్ అండ్ క్లాక్ ఇన్పుట్ ఒకటి 1. నెక్స్ట్ ఈ ఇన్పుట్ వచ్చేసి ఏంటిది ఇక్కడ ఇది క్యూఎన్ బార్. సో ఇక్కడ మనకి దీనికి ఇక్కడ ఏమొస్తుందంటే ఇప్పుడు 1 ఇంటూ క్యూఎన్ బార్ హోల్ బార్ అంటే వచ్చేది క్యూఎన్. అండ్ ఇక్కడ ఏంటిది 1 ఇన్పుట్, క్లాక్ ఇన్పుట్ ఒకటి 1 అండ్ ఇంకోటి వచ్చేసి ఈ క్యూఎన్. ఇక్కడ ఏమొస్తుంది 1 ఇంటూ క్యూఎన్ హోల్ బార్ అంటే క్యూఎన్ బార్ వస్తుంది. సో మనకి క్యూఎన్ అండ్ క్యూఎన్ బార్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనం ఏంటంటే మనం నార్మల్గా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో కానీ డి ఫ్లిప్ ఫ్లాప్లో కానీ ఫస్ట్ ఏంటంటే క్యూఎన్ ప్లస్ 1ని క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం క్యూఎన్ ప్లస్ 1 బార్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనం మళ్ళీ క్యూఎన్ ప్లస్ 1ని క్యాలిక్యులేట్ చేసామనుకో మనకి అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుందంటే క్యూఎన్ ప్లస్ 1 అండ్ దాని యొక్క కాంప్లిమెంట్ రెండు 1 వచ్చేస్తాయి. సో అది ఎలాగో మనకి ఇన్వాలిడ్ స్టేట్ అయిపోతుంది. సో అలా రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి క్యూఎన్ ప్లస్ 1 బార్ క్యాలిక్యులేట్ చేసి దానికి వచ్చిన రిజల్ట్ తోటి క్యూఎన్ ప్లస్ 1ని క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏంటిదంటే ఇది అనమాట. సో దీనికి క్యూఎన్ బార్ ఒకటి ఇన్పుట్ అండ్ క్యూఎన్ ఒకటి ఇన్పుట్. సో క్యూఎన్ ఇంటూ క్యూఎన్ బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ బార్ సేమ్ ప్రాపర్టీ 0 వచ్చేస్తుంది. 0 బార్ అంటే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. సో ఈ 1 యూజ్ చేసుకొని ఈ 1 ఇక్కడ ఇచ్చిన ఈ 1ని మనం ఈ దీనికి ఇన్పుట్ ఇస్తున్నాం అండ్ క్యూఎన్ ఇక్కడ ఇన్పుట్ ఆల్రెడీ ఉంది. సో 1 ఇంటూ క్యూఎన్ చేస్తే మనకి ఏమొస్తుంది క్యూఎన్ ప్లస్ 1 వస్తుంది. చూడండి 1 ఇంటూ క్యూఎన్ బార్ అంటే 1 ఇంటూ క్యూఎన్ అంటే క్యూఎన్ బార్ అంటే క్యూఎన్ బారే. సో చూడండి మనకి ఏంటంటే 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే జే ఈజ్ ఈక్వల్స్ 1 అవుతుంది, కే ఈజ్ ఈక్వల్స్ 1 అవుతుంది. సో ఆ టైంలో మనకు క్యూఎన్ ప్లస్ 1 ఏమొస్తుంది క్యూఎన్ కాంప్లిమెంట్ వస్తుంది. సో ఈ క్యూఎన్ కాంప్లిమెంట్ అనేది ఏంటంటే మన ఉన్న ప్రజెంట్ స్టేట్కి కాంప్లిమెంట్ అనేది వస్తూ ఉంటుంది ఒక్కొక్క. సో దాన్ని మనం టాగలింగ్ స్టేట్ అంటాం. సో ఈ టాగలింగ్ స్టేట్ అవాయిడ్ చేయడానికి ఈ రేస్ అరౌండ్ కండిషన్ అవాయిడ్ చేయడానికి మనకి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీని యొక్క ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు క్లియర్గా రాస్తాను. ఇక్కడ మనకి ఏంటిది టీ ఇన్పుట్ అండ్ క్యూఎన్ అండ్ క్యూఎన్ ప్లస్ 1. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు క్యూఎన్ అనేది డోంట్ కేర్. సో క్యూఎన్ ప్లస్ 1 మనకి ఏమొస్తుంది నో చేంజ్. క్యూఎన్ ఏముంటే అదే వచ్చేస్తుంది ఇక్కడ నో చేంజ్ కాబట్టి. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు క్యూఎన్ అనేది డోంట్ కేర్. మనకి ఇక్కడ ఏమొస్తుంది టాగుల్ వస్తుంది. టాగుల్ అంటే క్యూఎన్ బార్, క్యూఎన్ ఏముంటే దానికి కాంప్లిమెంట్ వస్తుంది. సో ట్రూత్ టేబుల్ ఇలా కూడా రాయొచ్చు. సో ఇంకా విధంగా ఎలా రాయాలో చెప్తాను అది కూడా మీకు. చూడండి ఇప్పుడు సో టీ అండ్ క్యూఎన్ ఉంటుంది అండ్ క్యూఎన్ ప్లస్ 1 కూడా ఉంటుంది. సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ఒకసారి క్యూఎన్ నేను 0 అనుకుంటున్నా, నెక్స్ట్ టైం 1 అనుకుంటున్నా. సో దీని డిఫరెన్స్ చూడండి ఇక్కడ 0 0 అండ్ ఇప్పుడు క్యూఎన్ ప్లస్ 1
నో చేంజ్ కాబట్టి క్యూఎన్ ఏముంటే అది వస్తుంది బయటికి 0, ఇది 1 అంతే. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు, టీ ఈజ్ ఈక్వల్స్ 1 ఉన్నప్పుడు క్యూఎన్ ఒకసారి 0 ఉండొచ్చు, అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ 1 ఉన్నప్పుడు క్యూఎన్ ఇంకోసారి 1 ఉండొచ్చు. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 ఏమొస్తుంది, టీ ఈజ్ ఈక్వల్స్ 1 ఉన్నప్పుడు దానికి ఒక కాంప్లిమెంట్ వస్తుంది క్యూఎన్కి, దీనికి కాంప్లిమెంట్ వస్తుంది. ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. సో ఇలా కూడా రాయొచ్చు మనం ఈ ట్రూత్ టేబుల్ని. సో ఈ ట్రూత్ టేబుల్ ఎందుకు చెప్పానంటే నేను నెక్స్ట్ ఈ ఎగ్జైటేషన్ టేబుల్స్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ ఫైనల్ వచ్చేటప్పుడు ఈ ట్రూత్ టేబుల్స్ మీకు పనికి కాబట్టి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఇలా రాస్తే కాదు, అలా రాస్తే కాదు, 2 రాస్తే ఇంకా బెటర్. సో ఇదన్నమాట మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. అండ్ అదైపోయినాక నేను మీకు ఎగ్జైటేషన్ టేబుల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా కూడా చెప్తాను. థ్యాంక్ యూ.